హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. ప్రజెంట్ సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో ఒక చర్చ నడుస్తుంది. ఈ బెట్టింగ్స్ పైన నాన్ వేసిన వచ్చేసి భయా సన్నీ యాదవ్ని, హర్ష సాయి, పల్లవి ప్రశాంత్. సింపుల్గా చెప్పాలంటే ఈ బెట్టింగ్లు ప్రమోట్ చేసే పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి కదా, ఈ పెద్ద పెద్ద తలకాయలు అందరినీ టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసి వాళ్ళని జైలు పంపించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. దీనిపైన సోషల్ మీడియాలో వ్యూవర్స్ మధ్య కమ్యూనికేషన్ చాలా ఎక్కువైపోయింది. కామెంట్స్ ద్వారా కావచ్చు, షేరింగ్ ద్వారా కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వీళ్ళ చర్చలు ఎక్కువైపోయినాయి. అంటే ఒకళ్ళేమో నాన్ వేసిన కరెక్ట్ అంటారు, ఇంకొకళ్ళేమో నాన్ వేసిన తప్పు అంటారు, ఇంకొకళ్ళేమో ఇమ్రాన్ ఖాన్ రైట్ అంటారు, ఇంకొకళ్ళేమో పల్లవి ప్రశాంత్ మంచోడు అంటారు, ఇంకొకరేమో హర్ష సాయి మంచోడు అంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ అయితే ఉన్నారు. కానీ ఎవరు కరెక్టు? నాన్ వేసిన కరెక్టా, లేకపోతే ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసేవాళ్ళు కరెక్టా? ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎంతసేపు మాట్లాడి ఎంత పెద్ద వీడియో చేసినా కానీ జస్ట్ నా ఒక్కడి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు. అదే మీరు ఫుల్ వీడియో చూసి కామెంట్ చేస్తే మీ పాయింట్ ఆఫ్ కూడా చూస్తారు. మీ కామెంట్ ఎలా ఉండాలంటే ప్రజల పక్షాన మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారని ఎలా ఉండాలి. ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే వెళ్ళండి. సబ్స్క్రైబ్ కొట్టాల్సిన పని కూడా లేదు, జస్ట్ లైక్ కొట్టి కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అసలు మెయిన్ టాపిక్ వచ్చేసి కిల్ బెట్టింగ్. ఈ బెట్టింగ్ని అంతం చేయాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ అనేది ఉండకూడదు. బెట్టింగ్ ఆడడం వల్ల యువత చాలా నష్టపోతున్నారు. ఏ విధంగా నష్టపోతున్నారంటే చదువు మీద దృష్టి పెట్టరు. అబ్దుల్ కలాం గారు గతంలో ఒక మాట అన్నారు. ఒక చిన్న స్కూల్ పిల్లడు వచ్చేసి, సార్ అబ్దుల్ కలాం గారు మన దేశానికి మేజర్ స్ట్రెంగ్త్ ఏందని అడిగితే అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, మన దేశానికి పెద్ద స్ట్రెంగ్త్ వచ్చేసి యువత. ఈరోజు యువత సరిగ్గా ఉంటేనే రేపు దేశం బాగుంటుంది. ఈ రోజు యువత చెడిపోతే రేపు దేశం చెడిపోతుంది. అంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు మనం సరిగ్గా ఉండి దేశం గురించి ఆలోచించి దేశం కోసం ఏదైనా డెవలప్మెంట్ తీసుకొస్తే దేశం బాగుపడుతుంది. లేదు బెట్టింగ్లాడి, జోదాలాడి, లవర్లంటూ తిరిగి లేకపోతే ఇంకోటి చేసి అడ్డమైన పనులన్నీ చేసుకుంటూ వెళ్తే దేశం కూడా రేపు అట్లాంటి దరిద్రానికే దారితీస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ యువతకి ఈ ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో వచ్చేసి హర్ష సాయి కావచ్చు, భయా సన్నీ యాదవ్ కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, పల్లవి ప్రశాంత్ కావచ్చు, ఇంకా చాలా పెద్ద యూట్యూబర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి మిమ్మల్ని మోటివేట్ చేస్తాం, మీకు డబ్బులు సంపాదించుకోండి, కుప్పలు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫ్రీ మనీ వస్తుంది, ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వాళ్ళు అందులోకి లాగి ఆడమని చెప్పేసి చెప్తారు. కానీ దీనివల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందా, దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ బెట్టింగ్ యాప్స్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడుకోవాలి. ఫర్ సపోజ్ హర్ష సాయి ఉన్నాడు. హర్ష సాయి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. ఏ విధంగా ప్రమోట్ చేస్తాడు? అతని దగ్గర ఒక యాప్ అయితే ఉంటుంది, ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. కానీ అది ప్రమోట్ చేసే వాళ్ళకి పర్సనల్గా ఉండే యాప్. అది మనం అందరం ఆడే యాప్ లాంటిది కాదు. సేమ్ అట్లానే ఉంటుంది, ఫీచర్స్ మొత్తం అట్లానే ఉంటాయి, ఇంటర్ఫేస్ మొత్తం ఒకేలాగా ఉంటుంది. కానీ అది డెమో అకౌంట్. ఆ డెమో అకౌంట్లో వాడు ఏది చేస్తే అదే వస్తుంది. వాడు ₹1,00,000 వేస్తే డబుల్ అవుతుంది. వాడు బెట్టింగ్ వేసిన ప్రతిదీ గెలుస్తాడు. వాడు అట్లా ఆపరేట్ చేస్తే అట్లా ఆపరేట్ అవుతుంది. అట్లాంటి డెమో పీసులు అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు అట్లాంటి యాప్లో ఆడి కెమెరా కొన్నాను, బైక్ కొన్నాను, కారు కొన్నాను, మా అమ్మ నాన్నకి చైన్లు కొనిచ్చాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సపోజ్ నేనే ఒక బెట్టింగ్ యాప్ని క్రియేట్ చేశాను. నా దగ్గర ఒక మంచి పెద్ద బెట్టింగ్ యాప్ ఉంది. హర్ష సాయి దగ్గరికి వెళ్తాను, అరే హర్ష సాయి నా దగ్గర ఒక బెట్టింగ్ యాప్ ఉంది, నువ్వు దాన్ని ప్రమోట్ చేయి, నీకు ₹1,00,00,000 ఇస్తా అంటాడు. అప్పుడు హర్ష సాయి ఏం చేస్తాడు? ఆ బెట్టింగ్ని ఆడమని చెబుతాడు. సో దానికి నేను ₹1,00,00,000 హర్ష సాయికి ఇస్తాను. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. హర్ష సాయికి ₹1,00,00,000 ఇస్తున్నా అంటే ఈ బెట్టింగ్ యాప్ పైన నాకు ఎన్ని కోట్ల లాభం ఉంటుంది? దాదాపు నాకు 100 కోట్ల లాభం ఉంటే అందులో ఒక 1% హర్ష సాయికి ఇస్తాను. అంటే నేను ₹1,00,00,000 ఇస్తాను అంటే నాకు 100 కోట్ల లాభం వస్తుంది. ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? మీరంతా బెట్టింగ్లు ఆడి మీరు డబ్బులు మోసపోవడం వల్ల మీరు మోసపోయిన డబ్బులు నాకు వస్తాయి. దాంట్లో నుంచి ₹1,00,00,000 హర్ష సాయికి ఇస్తాను నేను. దీనివల్ల ఎవరు నష్టపోయారా అంటే నా ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ, నా సర్కిల్లో నాకు తెలిసిన ప్రతి ఒక్క చోట కూడా ఈ బెట్టింగ్లు ఆడేవాళ్ళు. వాడు రూపాయి బెట్టింగ్ ఏని, ₹10 బెట్టింగ్ ఏని. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుందామని చెప్పేసి నేను కూడా బెట్టింగ్ లేసాను. అంటే పెద్ద బెట్టింగ్ కాదు, అసలు ఇది ఎట్లా రన్ అవుతుంది, దీంట్లో నిజంగానే ప్రాఫిట్ ఉంటుందా, నిజంగా లక్షలు సంపాదించుకోవచ్చా ఇంట్లో కూర్చొని, ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా. అసలు నిజమా కాదా? అంటే ఇప్పుడు నేను బెట్టింగ్స్ గురించి మాట్లాడుతున్నానంటే నాకంటే ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన తెలుసుకోవాలంటే నేను అందులో ఏలు పెట్టాలి. అది ఎంతవరకు వెళ్ళాలి, ఆ వ్యసనాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో ఆ నాలెడ్జ్ నాకు ఉంది. నాకు ఆ మెంటల్ కంట్రోల్ ఉంది, నా మైండ్ నేను కంట్రోల్ చేసుకోగలను. కానీ కంట్రోల్ చేసుకోలేని పిల్లలు ఏం చేస్తారంటే ఒక ₹100 ఆడదాం ఏముంది, తర్వాత ఆడకుండా ఉందాం అనుకుంటారు. ఆ ₹100 పెడతారు. ఆ ₹100 పోయినాయి అన్న ఈగోతో ఇంకో 100 పెడతారు. ఈ 200ని మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పేసి 500 పెడతారు. ఆ 500 కూడా పోతాయి. ఒక ₹1,000 ఎట్లయినా కొట్టాలని చెప్పేసి ₹1,000 బెట్టింగ్ పెడతాడు. ఉన్నది పోయే, ఉంచుకుంది పోయే అని మొత్తం పోతాయి. చివరికి అప్పులు చేస్తాడు. ఈ అప్పుల్ని తీర్చుకోవడానికి ఇంట్లో డబ్బులు దొంగతనాలు చేస్తారు. ఇంట్లో అమ్మ నాన్న డబ్బులు దాచిపెడతారు, లేకపోతే బంగారం దాచిపెడతారు. అవి దొంగతనం చేసి అమ్మేస్తారు. ఏమని అడిగితే నాకు తెలియదు అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా March 1వ తారీఖు మా ఊర్లోనే
పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం, అది మా ఊరే, మా సొంత ఊరు అది. అక్కడ ఒక సచివాలయ ఎంప్లాయ్ ఈ 1వ తారీఖు పెన్షన్లు పంచాలి కదా, గవర్నమెంట్ నుంచి 11.5 లక్షల పెన్షన్ అయితే వచ్చింది అమౌంట్. ఆ 11.5 లక్షల్ని ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టాడు. వస్తాయిలే, యాడికి పోతాయి, ఒకవేళ అతనికి పాత అప్పులు ఉంటాయి కదా, ఒక్కసారి పెద్ద బెట్టింగ్ వేస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పేసి ఈ 11.5 లక్షలు మొత్తం ఒకేసారి పెట్టాడు. మొత్తం స్వాహ, మొత్తం గోవింద. అది సోషల్ మీడియాలో ఎత్తకండి, కావాలంటే మీకు వస్తుంది. దాచిపల్లిలో ఈ బెట్టింగ్ స్కామ్ అని చెప్పేసి కొడితే వస్తుంది మీకు. పెన్షన్ డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి మోసపోయిన గ్రామ సచివాలయ ఉద్యోగి లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నెల రోజుల సమయం ఇస్తే ఎలాగైనా డబ్బు కట్టిస్తానని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు లక్ష్మీప్రసాద్. సార్, నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. సార్, నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. సార్, నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్న బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. సార్, నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు, సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్, నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు. ఒకసారి చూడండి, అది సచివాలయం ఎంప్లాయ్ అంటే దానికి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. అట్లాంటి వయసు ఉన్న పర్సన్, అతనికి 30+ ఏజ్ ఉంటుంది, 35 దగ్గర ఉంటుంది. అట్లాంటి ఒక మెచ్యూరిటీ పర్సన్ లైఫ్ పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, కష్టం పరంగా కానీ, చదువు పరంగా కానీ, ఇన్ని కష్టాలను చూసుకుంటూ వచ్చిన ఒక పర్సనే, ఒక మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ఈ బెట్టింగ్ యాప్లోకి దిగి 11.5 లక్షలు, అది కూడా గవర్నమెంట్ మనీ, అది గవర్నమెంట్ డబ్బులు అని తెలిసినా కానీ ఏముందిలే అన్న ధీమాతో, అంటే అతను ఏం చేస్తున్నాడో కూడా అతను మర్చిపోయేంత వ్యసన పడతారు బెట్టింగ్ యాప్లోకి దిగితే. ఈ జూదం అనేది మనం ఏం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంత పెడుతున్నాం అనేది మనకి గుర్తు చేయదు. గతంలో ప్యాకాట్లాడి కోట్లు పోగొట్టుకునే వాళ్ళు. సో అంత మెచ్యూరిటీ ఉన్న ఒక పర్సనే మనం ఎంత డబ్బులు పెడుతున్నాం ఏంటి అనేది అసలుకి మనకు మైండ్లోకి కూడా రాదు. పోతే పోయిందిలే, ఎట్లయినా మనం సంపాదించుకోవాలని మన మైండ్ని ఆ జూదం కంట్రోల్ చేస్తుంది. ఆ మెంటాలిటీతోనే 11.5 లక్షలు గవర్నమెంట్ డబ్బులు, పెన్షన్ పంచాల్సిన డబ్బులు అవి. ఆ రోజు ఆ డబ్బులు మొత్తం పెట్టేశాడు, మొత్తం పోయినాయి. చివరికి ఊరు పెట్టి పారిపోయాడు. ఒక సెల్ఫీ వీడియో తీశాడు. 11.5 లక్షలు ఇట్లా తీసుకున్నాను, నేను ఏదో ఒకటి చేసి ఇస్తాను, నన్ను వదిలేయండి, నేను పిల్లలతో రోడ్లు ఎక్కాను, నా పిల్లలు అన్నం తిని 2 రోజులు 3 రోజులు అవుతుంది, నన్ను వదిలేయండి, నేను కమిషనర్ గారికి క్షమాపణ చెప్పుకుంటున్నాను, గవర్నమెంట్కి క్షమాపణ చెప్పుకుంటున్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇంకెప్పుడు జూదం ఆడను అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఎంతో నష్టపోతే కానీ రిలీజ్ అవ్వరు, చాలా నష్టపోవాలి. కొంతమంది అయితే ప్రాణం పోయినా కానీ రిలీజ్ అవ్వరు. అరే, ఇంత డబ్బులు అప్పు చేసాము, మనం చచ్చిపోతే బెటర్ అనుకుంటారు. సో బెట్టింగ్ అనేది మన మెంటాలిటీని మార్చేసిద్ది, మన మైండ్ సెట్ని కంట్రోల్ చేసిద్ది. మనం ఎంత పెడుతున్నాం ఏందని కూడా అసలు అర్థం కాదు, ఆ రేంజ్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇట్లాంటి ఒక సచివాలయ ఎంప్లాయ్, మెచ్యూరిటీ ఉన్న ఎంప్లాయే ఇట్లా మోసపోతే, అంటే బెట్టింగ్ స్కామ్స్కి గురవుతే, ఏమీ తెలియని పిల్లలు, అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా బెట్టింగ్లు ఆడుతున్నారు. వాళ్ళ మదర్ నెంబర్తో లాగిన్ అవుతున్నారు, బ్యాంక్ అకౌంట్లు యాడ్ చేస్తున్నారు, బెట్టింగ్లు ఆడుతున్నారు. చిన్న పిల్లలు 18 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం వాళ్ళకి. ఆ వయసులో వాళ్ళకి ఏం మెచ్యూరిటీ ఉంటుంది? పోనీ మెచ్యూరిటీ ఉన్న పిల్లలే అనుకుందాం. సపోజ్ ఒక 20+, 25+ ఉన్న వాళ్ళు ఆడుతున్నారు అనుకుందాం. వాడికి లాభం వస్తుందా? నష్టాలు ఎక్కువ ఉంటాయి. అందరికి లక్షల లాభాలు ఉంటే ఆ బెట్టింగ్ యాప్ కూడా ఏమి అంబానీ కాదు, అందరికి వర్క్ ఇవ్వడానికి. ప్రమోట్ చేసేవాడికి 1,00,000 ఇస్తున్నాడు అంటే వాడికి ₹1,00,000 ఆదాయం ఉంటుంది. అందుకే ప్రమోట్ చేసేవాడికి 1,00,000 ఇస్తున్నాడు. మరి వాడికి ₹1,00,000 ఆదాయం ఎట్లా వస్తుందంటే ఆడడం వల్లే. ఇన్ని కోట్లు వాడికి వెళ్తున్నాయంటే మనం మోసపోవడం వల్లే, మన డబ్బులే అవి. మెచ్యూరిటీ ఉన్న పర్సన్స్ కూడా 25+ బీటెక్లు అయిపోయి, డిగ్రీలు అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా జాబులు లేక ఇట్లా బెట్టింగ్లు ఆడి డబ్బులు సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో బెట్టింగ్లు ఆడుతున్నారు, మోసపోతున్నారు, లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం కోసం పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. నేను కూడా గతంలో బీటెక్లో ఉన్నప్పుడు పర్సనల్ లోన్స్ తీసుకునేవాడిని. ఎంపాకెట్, స్టూడెంట్ క్రెడిట్, స్లైసు, పాకెట్లీ, మనీ వ్యూ, ఇట్లాంటి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి అప్పట్లో. అవి తీసుకున్నాను నేను. తీసుకొని నెల దానికి కట్టుకోలేక, ఇంట్రెస్ట్ కట్టుకోలేక, అసలు కట్టుకోలేక ఎన్ని తిప్పలు పడేవాడిను. అప్పుడు నాకు ఒక చిన్న పార్ట్ టైం జాబ్ దొరికింది. ఆ జాబ్ దొరకడం వల్ల నేను ఈ అప్పులు క్లియర్ చేసుకున్నాను. సపోజ్ నాకు అప్పుడు ఆ పార్ట్ టైం జాబ్ లేదు, జాబ్ లేకపోవడం వల్ల నేను ఈ లోన్స్ అని ఎట్లా కట్టుకునేవాడిని? ఇంట్లో చెప్తే చెప్పు తీసుకుంది అంటారు. మాకు ఉన్న ఆర్థిక స్థితి వల్ల మేము చదువుకోవడమే కష్టం, అయినా కానీ మా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ఆ స్థితిలో నేను ఇట్లాంటి స్లైస్ యాప్లో లోన్స్ తీసుకొని, పర్సనల్ లోన్స్ తీసుకొని, బెట్టింగ్లు ఆడి ఇవన్నీ చేసి నష్టపోతే పేరెంట్స్కి ఎంత చిగ్గుచేటుగా ఉంటుంది. అంటే నా కొడుకు ఇట్లా బెట్టింగ్లు ఆడాడు, నా కొడుకు ఇట్లా పర్సనల్ లోన్స్ తీసుకున్నాడు, మోసపోయాడు. పర్సనల్ లోన్స్ తీసుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ బెట్టింగ్లు ఆడకపోయినా కానీ పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. లవర్ని బయటికి తీసుకెళ్లాలను, లేకపోతే ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలను, బర్త్డేలకు బట్టలు కొనుక్కోవాలను, ఇంట్లో అడగలేక, ఇంట్లో డబ్బులు లేక
పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. ఏముందిలే ఉంటే కట్టుకుందాం, లేకపోతే లేదు, ఫోన్లు ఎత్తకుండా ఉందాం అనుకుంటారు. కానీ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్ అవి చదవరు. అవి చదువుకుండా మీరు అగ్రీ కొట్టేసి డన్ చేస్తారు. దాంతో మీ పర్సనల్ యాక్సెస్ ఉంటాయి వాళ్ళది. అంటే మీ కాంటాక్ట్ మొత్తం వాళ్ళకి కనబడతా ఉంటుంది. మీ కాంటాక్ట్స్, మీ చాట్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. వాళ్ళందరికీ మెసేజ్ చేస్తారు. మీరు బట్టలు లేకుండా ఉన్న ఫోటోలు మీరు వేరే అమ్మాయితో ఉన్నట్టు ఎడిట్ చేసి అవన్నీ కూడా పెడతారు. మోసం చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, సూసైడ్లు కూడా చేసుకుంటారు. నా ఫ్రెండ్ తమ్ముడు, నిజంగా చెప్తున్నా, నా ఫ్రెండ్ తమ్ముడు ఇట్లా పర్సనల్ యాప్లో లోన్ తీసుకొని ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ప్రామిస్గా చెప్తున్నా, ఐశ్వర్ మదర్ ప్రామిస్గా చెప్తున్నా, నా ఫ్రెండ్ తమ్ముడు, నాకు బాగా తెలిసిన ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు, బ్లడ్ రిలేషన్, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. బెట్టింగ్లు ఆడడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉండవు, మొత్తం నష్టాలే. 100 మంది ఆడితే 100 మందికి నష్టాలే ఉంటాయి. మరి అర్ససాయికి లాభం వచ్చింది కదా, భయ్యా సన్నీ యాదవ్కి లాభం వచ్చింది కదా, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు కదా అని మీరు అనొచ్చు. వాళ్ళకి అన్ని కోట్లు వచ్చినాయి కదా, మాకు కూడా వస్తాయి అనుకోవచ్చు. వాళ్ళు బెట్టింగ్ని ప్రమోట్ చేస్తారు. వాళ్ళు బెట్టింగ్ ఆర్డరు జస్ట్ ప్రమోట్ చేస్తారు అంతే. ప్రమోట్ చేసేందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి, బెట్టింగ్ ఆడడం వల్ల కాదు. బెట్టింగ్లు ఆర్డర్ వాళ్ళు అసలు ఒక్క రోజు కూడా ఆర్డరు. ఆ డెమో అకౌంట్తో మీకు ఫేక్ అకౌంట్ అది, ఆ ఫేక్ అకౌంట్తో ఫేక్గా ఆడినట్టు చూపిస్తారు అంతే. అది వాళ్ళ పర్సనల్ అకౌంట్ కాదు, అసలు వాళ్ళు బెట్టింగే ఆర్డరు. వాళ్ళు జస్ట్ ప్రమోట్ చేస్తారు. వాళ్ళు ప్రమోట్ చేసేందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి, లక్షలు కానీ కోట్లు కానీ. అంతేగాని వాళ్ళు ఆడి సంపాదించుకునే కాదు. ఆడితే ఒక్కడికి కూడా లాభం ఉండదు. ఒక్కడికి లాభం ఉన్నా కానీ ఆ బెట్టింగ్ యాప్ కూడా ఉంటాడు చూసిన వాడు ఓనరు, వాడికి నష్టం. వాడు నష్టపోతా ఉంటే బెట్టింగ్ యాప్ ఎట్లా నడిపిస్తాడు? ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి లక్షలు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఒక యాప్ ఉంది, సపోజ్ ఇప్పుడు నా పేరు సాయి అనే ఒక బెట్టింగ్ యాప్ ఉంది. ఈ సాయి అనే బెట్టింగ్ యాప్ని భయ్యా సన్నీ యాదవ్కి, హర్ష సాయికి, పల్లవి ప్రశాంత్కి, విఆర్ రాజాకి, ఇంకా చాలామంది ఉంటారు కదా, ఒక 10 మంది పెద్ద యూట్యూబర్లకు ఇచ్చాను. 10 మంది పెద్ద యూట్యూబర్లు బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఇచ్చాను. ఒక్కొక్కడికి 1 కోటి రూపాయలు ఇచ్చాను. అంటే 10 కోట్లు. అది కూడా నెలకో సంవత్సరానికి ఉండొచ్చు. ఒక నెలకి 1 కోటి రూపాయలు వేసుకోండి. అట్లా ఎన్ని కోట్లు ఇవ్వాలి నెల వాళ్ళకి? అట్లా వాళ్ళు మళ్ళీ ప్రమోట్ చేస్తాను, మళ్ళీ ఇవ్వంటారు. నేను వాళ్ళకి అన్ని డబ్బులు ఇస్తున్నానంటే నాకు ఎంత లాభం వస్తుంటే నేను వాళ్ళకి అన్ని డబ్బులు ఇస్తాను? కోట్లు లక్షలు నేను బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఇస్తున్నా అంటే నాకు ఎంత కోట్ల లాభం ఉండాలి? ఎన్ని 100 కోట్ల లాభం ఉండాలి నాకు? ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బెట్టింగ్లు ఆడే యువత వల్లే. బెట్టింగ్లు ఆడి మోసపోతున్నారు, నష్టపోతున్నారు మీ వల్లే. సో మీరు ఆడకండి, బెట్టింగ్లు ఆడకండి. బెట్టింగ్ని కిల్ చేయాలంటే నాన్ వేసిన కానీ, యువ సామ్రాట్ కానీ, రమాబాయ్ కానీ, మాలాంటి చిన్న యూట్యూబర్లు కానీ, ఇంకొకరు కానీ ఎంతమంది వచ్చినా ఆగదు. పోలీసు వచ్చినా కానీ ఆగదు, కలెక్టర్ వచ్చినా ఆగదు, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా ఆగదు, ఎవరు వచ్చినా కానీ ఆగదు. అసలు బెట్టింగ్ యాప్ని అంతం చేయడం గవర్నమెంట్ ఆఫీసర్కి వల్ల కాదు, ప్రమోట్ చేసే వాళ్ళకి వల్ల కాదు, ప్రమోట్ చేసే వాళ్ళని ఎదిరించి ప్రమోట్ చేసే వాళ్ళని ఆపని చెప్పే మా వల్ల కూడా కాదు. ఓన్లీ ఆ బెట్టింగ్ యాప్స్ని ఆపాలంటే ఆడేవాళ్ళు ఆగితేనే మన రాష్ట్రాల్లో బెట్టింగ్ అనేది ఆగుతుంది. మీరు ఆడుతూ ఉంటే బెట్టింగ్ యాప్లు వస్తానే ఉంటాయి, ప్రమోట్ చేసే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు, వాళ్ళ మీద ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే లేదు. పోలీసులు కూడా కొన్నాళ్ళ తర్వాత పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. వాళ్ళకి పర్సనల్ కేసులు ఉంటే ఒక కేసు ఒకళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కథ అంతా వేరు. ఈ బెట్టింగ్ ప్రమోషన్ మీద వాళ్ళు పర్సనల్గా ఏమీ టార్గెట్ చేయరు. అట్ట టార్గెట్ చేసేది ఉంటే నాన్ వేసిన కానీ, యువసానటన కానీ వీళ్ళంతా ఎందుకు వస్తారు? సో సింపుల్గా చెప్తున్నా, మీరు ఆడడం ఆపేస్తేనే ఈ బెట్టింగ్ అనేది ఆగిపోద్ది. మీరు అనుకోవచ్చు హర్షసాయికి కోట్లు వస్తున్నాయి, లేకపోతే ఇంకొక యూట్యూబర్కి లక్షలు వస్తున్నాయి, అది కుళ్ళుకుంటున్నారు మీరు. అది కుళ్ళుకొని మీరు వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళకి లక్షలు వస్తున్నాయి కాబట్టి మీరు కుళ్ళుకొని ఈ బెట్టింగ్ ఆడొద్దని చెబుతున్నారు, మీరంతా స్వార్థపరులు అని మీరు అనొచ్చు. అరే నాయన, మీకు ఎట్లా చెప్పాలి? మీరు ఆడితే మీ డబ్బులు నష్టపోతాయి. మాకు వచ్చేది పక్కన పెట్టండి, మాకు ఈగో పక్కన పెట్టండి, మా స్వార్థాలు పక్కన పెట్టండి, కుళ్ళు పక్కన పెట్టండి. ఆడితే నష్టపోయేది నువ్వని చెప్తుంటే మళ్ళీ మా కుళ్ళు గురించి, మాకు డబ్బులు రావట్లేదని గురించి మాట్లాడతారేంది? సింపుల్గా చెప్తున్నా, మీ మంచి కోసమే చెప్పేది. మీరు బెట్టింగ్ ఆడడం ఆపేస్తేనే మీ లైఫ్ బాగుంటుంది. ప్రమోషన్ చేసే వాళ్ళు తగ్గుతారు, వాళ్ళకి లక్షలు తగ్గుతాయి, యాప్లు పోతాయి కాదు, మీ జీవితం బాగుంటుంది. బెట్టింగ్ ఆపితే మీ జీవితం ఓన్లీ మీ జీవితం కోసమే. వాడికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎవడు ఫైట్ చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నారు, బెట్టింగ్ యాప్ ఓనరోడు, ఇవన్నీ అసలు అనవసరం మాకు. దేశం బాగుండాలంటే మీరు బాగుండాలి. మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటే మీ అట్మాస్ఫియర్ బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ఈ బెట్టింగ్ యాప్లు ఆడొద్దు. సో మీకు బెట్టింగ్ పైన ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి లాభం వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎవరు రక్తపుకుడు ఎవరు తింటున్నారు, అసలు బెట్టింగ్లు ఆడాలా వద్దా, బెట్టింగ్ ఆడితే లైఫ్ నష్టపోతారా లేదా, మీ క్లియర్ ఎగ్జాంపుల్తో సార్ చెప్పాను అనుకుంటున్నాను. కొన్ని రెఫరెన్స్లు కూడా తీసుకొని, మా ఊర్లో జరిగింది, నా ఫ్రెండ్ తమ్ముడు జరిగింది, ఇవి కూడా తీసుకొని చెప్పాను. సో మీకు బెట్టింగ్ పైన ఆడాలా వద్దా అనే ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మెయిన్ టాపిక్ అంటే ఈ బెట్టింగే మెయిన్ టాపిక్, కానీ మనం ఈరోజు ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి ఎవరు కరెక్ట్ అంటే, నాన్ వేసిన కరెక్టా, యువ సామ్రాట్ కరెక్టా, హర్ష సాయి కరెక్టా, భయ్యా సన్నీ యాదవ్ కరెక్టా, పల్లవి ప్రశాంత్ కరెక్టా, లేకపోతే విఆర్ రాజా కరెక్టా, ది రమాబాయ్ కరెక్టా, ఎవరు కరెక్ట్?
సో సింపుల్గా మాట్లాడుకుందాం, ఇప్పటికే చాలా లాగ్ అయింది. కానీ సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఈ బెట్టింగ్ ఆడొద్దని చెప్పేవాళ్ళు ఎవరు? నాన్ వేష్ణ, యువ సామ్రాట్, ది రమ్మాబాయ్, ఇంకొకళ్ళు నాలాంటి చిన్న యూట్యూబర్లు. సో వీళ్ళంతా బెట్టింగ్ ఆడొద్దని చెప్తారు. పర్సనల్గా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళని కానీ, సపోజ్ ఇప్పుడు నేనే బెట్టింగ్ ఆడొద్దు అని ఫైట్ చేస్తున్నా, బెట్టింగ్ ఆడకండి నేను ఫైట్ చేస్తున్నా కదా, నేను ఎంత దుర్మార్గునైనా కానీ, నేను చిన్నపిల్లల్ని రేపు చేశాను అనుకోండి, లేకపోతే తాగుతాను అనుకోండి, తిరుగుతాను అనుకోండి, నాకు అడ్డమైన అలవాట్లు ఉన్నాయనుకోండి, నాకు ఇంట్లో తల్లిదండ్రులను పట్టించుకోను, నేను చాలా చెడ్డోనండి, నేను అసలు మంచోనే కాదు, నా అలాంటి భూమి మీద బతకడమే దండగా అని అనుకుందాం. సో నేను పరమ దుర్మార్గుణ్ణి. నాలాంటి వాడు వచ్చి బెట్టింగ్లు ఆడొద్దు అని చెప్తే మీరు బెట్టింగ్లు ఆడతారా? అంటే ఇప్పుడు నేను చెప్పాను, నా పేరు సాయి అండి, సాయి అనేవాడు చెప్పాడు వాడు మంచోడు కాదు, వాడు చెప్తే నేను ఆడకుండా ఉంటానా? నేను ఆడతాను, వాడు చెప్పినందుకనే ఆడతాను అని అనుకుంటే మీ జీవితాలే పోతాయి. సేమ్ అట్లానే నాన్ వేసిన మంచోడు కాదు, 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మోసం చేశాడు, దేశం వదిలిపెట్టి పారిపోయాడు, వాడు మంచోడు కాదు అనుకుందాం. కానీ మీకు చెప్పే పాయింట్ మంచిది, మీకోసం ఫైట్ చేసేది జెన్యున్, మీ మంచి కోసం, ఫ్యూచర్ ఇండియా కోసం చెప్తున్నాడు. బెట్టింగ్లు ఆడితే మీరే నష్టపోతారు. ఇప్పుడు నేను మంచోడిని కాదు, నేను బెట్టింగ్ ఆడొద్దని చెప్తే ఇప్పుడు నేను చెడ్డోనైనా కానీ మీకు మంచి మాట చెప్తున్నాను, దాన్ని మీరు ఫాలో అవ్వాలి. అంతేగాని నేను చెడ్డోనని చెప్పేసి నా మాటలు కూడా ప్రతి ఒక్కటి చెడ్డదు అనుకుంటే మీరే మోసపోతారు. సో బెట్టింగ్ ఆడొద్దు అని చెప్పే వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా కానీ, వాళ్ళు మంచోళ్ళు కాదు, డబ్బులకు అమ్ముడుపోయారని కానీ, ఏదైనా కానీ, వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా కానీ, వాళ్ళు బెట్టింగ్ పైన ఫైట్ చేయడం చాలా జెన్యున్, చాలా కరెక్ట్. అది వాళ్ళు తీసుకున్న స్టాండ్ కూడా చాలా పవర్ఫుల్ స్టాండ్. అది దానికి గట్స్ ఉండాలి. యువ సామ్రాట్ అన్న సీఎంల దగ్గరికి, పోలీసుల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి, చివరికి ఆయన మీద కేసులు పెట్టి బొక్కలు వేశారు. అంత ఫైట్ చేశాడు యువ సామ్రాట్ అన్న. చాలా ఫైట్ అది, చాలా ట్రోలింగ్స్ని, పిల్లలను కూడా ఇబ్బంది పెట్టారు బయట వాళ్ళు, పిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు, అర్థమైన బూతులు తిట్టించుకున్నారు. ఇవన్నీ ఎందుకు? మీలో మార్పు రావడం కోసమే, దేశం బాగుండటం కోసమే ఇంత కష్టపడ్డారు వాళ్ళు. ఇప్పుడు హర్ష సాయి, బయా సన్నీ యాదవ్, పల్లవి ప్రశాంత్, విఆర్ రాజా ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళు చాలా మంచోళ్ళు అండి. హర్ష సాయి చాలా గొప్పోడు, బయా సన్నీ యాదవ్ చాలా గొప్పోడు, విఆర్ రాజా గొప్పోడు, పల్లవి ప్రశాంత్ గొప్పోడు, వీళ్ళంతా చాలా గొప్పోళ్ళు. కానీ వీళ్ళు చేసే పని ఏంటిది? బెట్టింగ్ ఆడమని చెప్పడం, జోదం ఆడమని చెప్పడం, మీ డబ్బులు పోగొట్టుకుని చెప్పడం. వీళ్ళు ఎంత మంచోళ్ళైనా కానీ వీళ్ళు చేసే చెడ్డ పని, వీళ్ళు చెడ్డ పనికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మంచి చేసే పనికి మీరు సపోర్ట్ చేయట్లా. మీ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు ఎంత కష్టపడుతున్నా, వీళ్ళు మీకోసం మంచి మాట చెప్తున్నా కానీ వీళ్ళ పర్సనల్ గురించి మాట్లాడుకుంటారు. నా అన్వేషణ మంచోడు కాదు, యువ సామ్రాట్ మంచోడు కాదు, దీని గురించి మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళు అసలు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? మీకోసం ఫైట్ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా పర్సనల్ గురించి మాట్లాడుకుంటారు. మీరు నిజంగా గొర్రెలు అనిపించింది నాకు. వీళ్ళు ఎవరు? హర్షాయి కానీ, బయా సన్నీ యాదవ్, వీళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు. వీళ్ళు మంచోళ్ళే అనుకుందాం, కానీ మీకు వీళ్ళు చెడ్డ పని చేయమంటున్నారు, మీరు నాశనం అయిపోతారని చెప్తున్నారు, కానీ మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అసలు? మంచి కోసం ఫైట్ చేసే వాళ్ళకేమో అమ్మనా బూత్లా, బెట్టింగ్లాడి నాశనం అయిపోండ్రా అని చెప్పే వాళ్ళకేమో దేవుళ్ళు అంటాలా? ఎంతవరకు కరెక్ట్ మీకు ఇది? సో క్లియర్గా చెప్తున్నాను, బెట్టింగ్లు ఆడేవాళ్ళు ఆపండి. బెట్టింగ్ల వల్ల మీరు నష్టపోతారు, మీ ఫ్యామిలీ నష్టపోద్ది, మీ ఫ్యామిలీ రోడ్ల మీద పడతారు, మీకు ఫ్యూచర్ అనేది ఉండదు. మీకు ఫ్యూచర్ లేదంటే రేపు ఫ్యూచర్ ఇండియా చాలా దెబ్బతింటుంది. ఫ్యూచర్లో ఇండియా ఎట్లా ఉంటుందంటే, బెట్టింగ్లాడి మోసపోయిన దేశం అని ఒక ముద్ర ఇచ్చుకున్న తప్పు లేదు. అదేంది బ్రో అంత మాట అంటావు, మొత్తం బెట్టింగ్ ఆడరు కదా అంటే, ఇంతమంది ఉంటేనే దేశాన్ని ఉద్ధరించలేకపోతున్నాం. 120 కోట్లు 140 కోట్ల జనాభా ఉంటేనే దేశాన్ని ఉద్ధరించలేకపోతున్నాం. ఇందులో బెట్టింగ్లు ఆడి లోన్లు తీసుకొని సూసైడ్లు చేసుకొని మేజర్గా యువత చచ్చిపోతూ ఉంటే లవ్ పేరుతో సూసైడ్లు చేసుకుంటారు, ఈ బెట్టింగ్లు ఆడి సూసైడ్ చేసుకుంటారు, లోన్లు కట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటారు. పెరిగే మొక్కల్లా కట్ చేసుకుంటా పోతుంటే ఇంకా మొక్కేం పెరిగిద్ది అంటే దేశం ఎప్పుడు నిలబడిద్ది? ఇంకా దేశం ఏ విధంగా డెవలప్ అవుతుంది? అవ్వదు. సో క్లియర్గా చెప్తున్నాను, బెట్టింగ్లు అనేది ఆడొద్దు. ప్రమోట్ చేసే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కానీ వాళ్ళు మీకు ఒక చెడ్డ పని చేయమని చెప్తున్నారు. సో వాళ్ళని నమ్మకండి. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది కదా యూట్యూబ్లో, వాళ్ళు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ కంటెంట్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి, వాళ్ళ దేవుళ్ళ కొలుచుకోండి. కానీ బెట్టింగ్లు మాత్రం ఆడొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. ఆ కుక్కలు మారరు, బెట్టింగ్ ప్రమోట్ చేస్తే కుక్కలు మారరు, వాళ్ళ కుక్కతో ఒక వంకర అన్నట్లే ఉంటుంది, వాళ్ళు మారరు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మీరు ఆడొద్దు. ఇంకా వీళ్ళు ఈ బెట్టింగ్లు ఆడకండి, జీవితాలు నాశనం అయిపోతాయి, దేశం దెబ్బతింటుంది అని చెప్పేవాళ్ళు, ఫ్యూచర్ బాగోదు, మీ లైఫ్ బాగోదు, మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, నా అన్వేషణ కానీ, యువ సామ్రాట్, అమ్మాబాయి, ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎంత దుర్మార్గులైనా కానివ్వండి, కానీ వీళ్ళు మీకు ఒక మంచి మాట చెప్తున్నారు. వీళ్ళని మీరు సోషల్ మీడియాలో సపోర్ట్ చేయండి, చేయకపోండి. వాళ్ళ కంటెంట్ బాగుంటే సపోర్ట్ చేయండి, వాళ్ళ కంటెంట్ బాగోకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుని అన్ఫాలో కొట్టండి. కానీ వీళ్ళు దేని మీద అయితే ఫైట్ చేస్తున్నారో, బెట్టింగ్ మీద, ఆ బెట్టింగ్ మీద ఫైట్ చేసినప్పుడు దానికి మీ సపోర్ట్ ఉండాలి. మీరు సపోర్ట్ చేయాలంటే మీరు ర్యాలీలు చేయాల్సిన పని లేదు, ధర్నాలు చేయాల్సిన పని లేదు, కట్అవుట్లు కట్టాల్సిన పని లేదు. జస్ట్ ఇట్లాంటి బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళని అన్ఫాలో కొట్టండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్లు కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బెట్టింగ్ ప్రమోషన్లు ఆపండ్రా ఎర్రి పువ్వులు అని మీరే కామెంట్ చేయండి, అప్పుడు వాళ్ళు ఆపేస్తారు. సో సింపుల్గా చెప్తున్నాను, నేను ఇంతసేపు మాట్లాడింది, ఇంత అగ్రెసివ్గా మాట్లాడింది, నిజంగా నాకు మనసులో చాలా కోపం ఉందండి. కానీ నేను బూతులు మాట్లాడకుండా కంట్రోల్గా మాట్లాడాను. ఏదైనా తప్పు మాట్లాడుంటే
నాకు గుర్తులేదు అసలు ఇంతవరకు ఏం మాట్లాడాను, కానీ పాయింట్ అయితే మాట్లాడాలనుకుంటున్నాను. నేను చెప్పాల్సింది కన్వే చేసి అనుకుంటున్నాను. దీంట్లో ఏదైనా తప్పుగా మాట్లాడన్నా, ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయినా కానీ ఐఎమ్ సో సారీ అండి. సో క్లియర్గా బెట్టింగ్ పైన చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఈ బెట్టింగ్స్ పైన ఫైట్ చేశాను, కాకపోతే నాకు వ్యూస్ వెళ్ళలేదు. సో క్లియర్గా నేను ఈ బెట్టింగ్లు ఆపండి అనే ఉద్దేశంతోనే ఈ రోజు కూడా వీడియో చేశాను. ఎవరిని పర్సనల్గా ఉద్దేశించి తిట్టాలని కాదు, బెట్టింగ్స్ ఆపితే, ప్రమోషన్ చేసే వాళ్ళు ఆపితే మంచిది అన్న ఉద్దేశంతోనే మాట్లాడాను. సో ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు మాట్లాడాను, ఎంతసేపు మాట్లాడినా దాదాపు ఒక అరగంట మాట్లాడుంటాను, నాకు తెలిసి అరగంట 25 minutes అట్లా మాట్లాడుంటాను. ఇంతసేపు నా వీడియో చూశారు అంటే నేను మాట్లాడింది మీకు కన్వే అవుతుంది, మీరు ఇన్స్పైర్ అవుతున్నారు, అది నాకు గర్వకారణంగా ఉంటుంది. అంటే నేను ఇంతసేపు మాట్లాడానంటే దానికి ఒక అర్థం ఉంది, దాంట్లో నుంచి మీరు నేర్చుకుంటున్నారు, మీరు రియలైజ్ అవుతారేమో అన్న ఒక పాజిటివ్ వైబ్ ఉంది. దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కుదిరితే ఈ వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని లేదు, షేర్లు కొట్టాల్సిన పని లేదు, జస్ట్ ఒక లైక్ కొట్టండి. ఆ లైక్ కూడా ఎందుకు అడుగుతున్నానంటే, ఈ వీడియో ఇప్పుడు దాకా చూశారు కదా, నా మాటలు మీకు జెన్యున్గా ఉంటే మీరు లైక్ కొడితే ఈ వీడియోని ఇంకొకరు ప్రమోట్ చేస్తుంది, యూట్యూబే డైరెక్ట్గా ప్రమోట్ చేస్తుంది మీరు లైక్ కొడితే. సో అందుకోసమే అడుగుతున్నాను, మీలాగా ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు, మీలాగా ఇంకొకరు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతోనే అడుగుతున్నాను. లైక్ కూడా ఆ లైక్ కొట్టండి, నా వీడియోని ప్రమోట్ చేసేలా చేయండి అంతే. షేర్లు వద్దు, సబ్స్క్రైబ్లు వద్దు. ఇంకా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ నుంచి ఒక కామెంట్. ఆ కామెంట్ ఎట్లా ఉండాలి అంటే, ప్రజల పక్షాన మీరు పెట్టే కామెంట్ ఎట్లా ఉండాలి అంటే, ఇంకా వేరే వాడు ఎవడన్నా ఈ వీడియో ఓపెన్ చేసి కింద కామెంట్లు చూస్తే వాడు కూడా మారిపోవాలి, వాడు కూడా ఒక మంచి బాటలో వెళ్ళాలి, ఆ విధంగా పెట్టాలి కామెంట్. ఎట్లా పెడతారో మీ ఇష్టం, మీ వల్ల ఇంకొకటి మారాలి, ఆ ఉద్దేశంతో కామెంట్ పెట్టండి. చూద్దాం ఎవరు ఎట్లాంటి కామెంట్ పెడతారో. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.